శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 21 చాప్టర్ను 28 శ్లోకాల నుంచి. భీముడన్న రాక్షసుడు భూలోకానికి వచ్చి అక్కడ రాజు దగ్గర ఉన్నాయన్ని తన ఆధీనంలో తీసుకుని తన్ని బంధించేసి ఒక ప్రదేశంలో విడిచిపెట్టేస్తాడు, ఇంకేమీ చెయ్యటానికి లేకుండా. అయినప్పటికీ కూడా ఆ ఈశ్వరుడి మీద భక్తి శ్రద్ధతో ఆ రాజు ఎలా అయితే అంతకు ముందు కూడా శివభక్తుడు కాబట్టి విధి విధానంగా ఎలా అయితే పూజించుకునేవాడో, ఇప్పుడు మానసికంగా పార్థివ లింగాన్ని చేసి మానసిక ఉపచారాలతోనే ఆ పరమేశ్వరుని ఆశ్రయించి పూజించుకుంటున్నాడు. అనుచరుల ద్వారా తెలుసుకుని తనకి హాని తలపెడతానికి ఏదో చేస్తున్నాడు రాజు అనుకుని వచ్చి చూసి, పైగా విచారణ చేసిన తర్వాత ఎవరైతే నిన్ను రక్షిస్తాడనుకుని నువ్వు అన్నీ చేస్తున్నావో ఆ స్వామిని నాతో వచ్చి యుద్ధం చెయ్యమను, నీకు నేనప్పుడు ఈ అపోహను కూడా తీసేస్తానంటే ఎవరినైతే నువ్వు ఆశ్రయించి ఉన్నావో నిన్నేమి రక్షించలేడు, నేనంత బలవంతుణ్ణి అని ఆ రాక్షసుడు ప్రకటిస్తాడు. సూత ఉవాచ ఇత్యుక్తః స నృపశ్రేష్టః శంభుర్భక్తో దృఢవ్రతః ప్రత్యువాచ భయో భీమం దుఃఖదాం జగతాం సదా. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకి ఇలా చెప్తున్నారు. ఇలా ఎప్పుడైతే భీముడన్న రాక్షసుడు మాట్లాడాడో, మాట్లాడిన తర్వాత రాజు ఏదైతే శివభక్తుడు, పైగా ఈ భక్తి అన్నది నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భక్తిలో మార్పులు రాకూడదు సాధారణంగా. అయితే అంత దృఢంగా ఉన్నవాడు కాబట్టి ఆ శివభక్తుడు ఆ శివవ్రతంలాగా దాన్ని పాటిస్తున్నవాడు కాబట్టి ఆ శ్రేష్టమైన రాజా భయపడకుండా, ఎందుకంటే సకల జగత్తుకి మూలమైన వాడు ఆ పరమేశ్వరుడు అన్న విశ్వాసంలోనే ఉన్నాడు, అందుకని ఆయన్నే ఆశ్రయించి ఉన్నాడు. ఈ సకల జగత్తుకి కూడా దుఃఖాల్ని చేస్తూ ఆ దుఃఖమయంగా, ఎందుకంటే ఇక్కడ వ్రతాలు కానీ యాగాలు కానీ యజ్ఞాలు కానీ ఏది జరగకుండా అవన్నీ కూడా మళ్ళీ దేవతలకి ఏవి దక్కకుండా తనకే సమర్పించాలి అని అవన్నీ ధ్వంసం చేస్తున్నవాడు ఈ భీముడన్న రాక్షసుడు. తినతో భయపడకుండా మళ్ళీ రాజు ఇలా అంటాడు. రాజు ఉవాచ శృణు రాక్షస దృష్టాత్మన్ మయా కర్తుం న శక్యతే త్వయా విక్రియతే తర్హి కుతస్వం శక్తి మానసి. ఆ రాజు ఆ రాక్షసుడితో ఇలా అన్నాడు. ఓ దుష్టాత్మ రాక్షస విను, నేనేది చెప్తున్నానో అది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు ఏవైతే ఈ చెయ్యరాని కర్మలన్నీ చేస్తున్నావో, అయితే సకలానికి సమర్థత కలిగింది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకంత సమర్థత లేదు. నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో ఆ సమర్థత నీకెలా వచ్చింది అనుకుంటున్నావు అని. సూత ఉవాచ ఇత్యుక్తః సైన్యమాదాయ రాజానాం పరిభత్స్యయాతం కరాళం కరవాళం చ పార్థివే ప్రాక్షిపత్తథా. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఏదైతే ఆ రాజు భయం లేకుండా రాక్షసుడితో అసలు నీకు ఈ సమర్థత ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా అని ఇలా ఎప్పుడైతే రాజు మాట్లాడతాడో ఇక్కడ మళ్ళీ ఆ భీముడన్న రాక్షసుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అయితే ఇక్కడ ఇంత కోపంలో ఏం చేశాడు, పార్థివ రూపంలో లింగాన్ని ఎక్కడైతే పెట్టుకుని పూజించుకుంటున్నాడో కోపంలో ఈ రాక్షసుడు తన ఆ ఖడ్గంతో ఆ లింగాన్ని దాడి చేశాడు. పశ్యత్వం స్వామిను అత్యేవ బలం భక్త సుఖావహం ఇత్యువాచ విహస్యేవ రాక్షస్యేహ సహ మహాబలః. దాని మీద దాడి చేయటమే కాకుండా రాక్షసుడి పాల గర్వంతో నాకున్న బలం చాలా ఎక్కువ అని నవ్వుకుంటూ ఆ రాజుతో అన్నాడు. ఏది భక్తుల్ని రక్షిస్తానన్నావు, ఈ స్వామి సర్వంతర్యామి అన్నావు, ఏడి నీ స్వామి బలం ఎంతుందో తెలిసిందా ఇప్పుడు. కరవాలః పార్థివం చ యావత్ స్పృశ్యతి ను ద్విజాః తావచ్చ పార్థివత్ తస్మాదా విరాసీత్ స్వయం హరః. ఓ ద్విజుల్లారా, ఇలా ఎప్పుడైతే బలగర్వంతో ఉన్న రాక్షసుడు ఆ లింగం మీద దాడి చేశాడో తన ఒక ఖడ్గంతో, అంటే ఇక్కడ ఖడ్గ స్పర్శ పార్థివ లింగానికి కలిగింది. అయితే ఆ పార్థివ లింగం నుంచి స్వయంగా పరమేశ్వరుడు ఏదైతే గుప్తంగా అక్కడ ఉన్నాడు, చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు, సరైన సమయంలో నీకు సమాధానం ఇస్తాడు. ఆ ఇచ్చే సమాధానము నీ కాళ్ళ నుంచి భూమి ఏంటి సర్వము తొలగిచ్చేసేలాగా ఉంటుంది. అది అజ్ఞానం ఉన్న అంధకారంలో ఉన్న వాళ్ళకి ఈ అహంకార కారణంగా అర్థం కాదు. ఇంతలాగా జరిగి ఉన్నప్పుడు కూడా ఏది జరిగినా సరే కొన్ని వాసనల కారణంగా ఆ బుద్ధి అన్నది భ్రమిస్తూ ఉన్న కారణంగా వాళ్ళకి అది అర్థం కూడా కాదు.
ఇక్కడ దాని మీద ప్రహారం చేశాడు. తనేమి చెయ్యలేడు అని అనుకున్నాడు. అంతలోకి అక్కడ పరమేశ్వరుడే స్వయంగా అక్కడి నుంచి ప్రకటింపబడ్డాడు. పశ్యా భీమేశ్వరోహం చ రక్షార్థ ప్రకటో భ్రమం మమ పూర్వవ్రతం ఏతద్రక్షో భక్తో మయా సదా ఏతస్మాత్ పశ్య మే శీఘ్రం బలం భక్త సుఖామహం ఇత్యుక్త్వా సా పీనకేన కరవాలో ద్వితాకృతః. ఆ పరమేశ్వరుడు ప్రకటింపబట్టమే కాకుండా ఇలా మాట్లాడాడు. ఏమని? ఓ భీమా చూడు, నేనే సర్వేశ్వరుణ్ణి. నా భక్తుడైన ఈ రాజుని రక్షించటానికే నేనే స్వయంగా ప్రకటింపబడ్డాను. ఇక్కడ మళ్ళీ ఇంకోటి అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ఏదన్నా జరిగితే పరమాత్మ అక్కడికే వెళ్ళిపోయి ఆయన చేస్తే గాని, అంటే ఇప్పుడు ఎక్కడి నుంచో అక్కడికి వస్తే గానీ అక్కడికి లేడు అనే కదా అర్థం వస్తుంది. అది కాదక్కడ. కొన్ని లీలా విశారదుడు లీలలు చేయటానికి అలా తాను కొన్ని వాటిల్లో ఉద్భవించినట్టుగా ప్రకటింపబడినట్టుగా చేస్తూ ఉంటాడు గాని ఎప్పుడూ అవ్యక్తంగానే అంతా ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. వ్యక్తం అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని రూపాల్లో ఇంత అన్నట్టుగా అవుతూ ఉంటాడు కానీ అవ్యక్తంగా ఎప్పుడూ ఉంటున్నవాడు పరమేశ్వరుడు అని చెప్పి ఇక్కడ నా భక్తుణ్ణి నేను రక్షించటానికి ప్రకటింపబడ్డాను. పైగా నేను ఇంతకు ముందు నుంచి ఇక్కడే ఉన్నాను. నేను సదా భక్తుల్ని రక్షిస్తూనే ఉంటాను. అయితే ఇప్పుడు నువ్వు ఆ భక్తులకి దుఃఖాన్ని కలిగించే వాడికి నీకు సుఖాలు ఎలా ఇస్తాను అనుకుంటున్నావు? నా భక్తులకి సుఖాలు కలిగేలాగా ఇప్పుడు నేనేం చేస్తానో నువ్వు చూడు అని చెప్పి ఆ పరమేశ్వరుడు తన పీనాక ధనుస్సుని చేతపట్టి ఏదైతే ఖడ్గాన్ని పట్టుకుని ఉన్నాడో శిష్యుడన్న భీముడు దాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. ఇక్కడ పరమాత్మకు ఆయుధం అవసరం లేదు. హుంకార మాత్రంతోనే చాలా మంది శబ్ద మాత్రంతోనే కూడా ధ్వంసం అయిపోయి భస్మం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లీల చేస్తున్నాడు అన్నదే గుర్తుపెట్టుకోవాలి. పునశ్చైవ త్రిశూలం స్వం చిక్షిపే తేన రక్షస తచ్చూలం శతధా నీతమపి దుష్టస్య శంభునా. అప్పుడు మళ్ళీ ఈ రాక్షసుడికి ఒక ఖడ్గాన్ని ఎప్పుడైతే ధ్వంసం చేసేసాడో మళ్ళీ ఆ రాక్షసుడు ఏం చేశాడు అంటే తన త్రిశూలాన్ని తీసి ఆ శివుడి మీద వేశాడు. ఆ పరమేశ్వరుడు ఏం చెప్పాడు? ఇలా కొన్ని కోటాన కోట్లులాగా ముక్కలు ముక్కలు చేసేశాడు సర్వాన్ని. అంటే ఈ అజ్ఞానం అన్నది ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని రూపాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు కూడా నీ విచక్షణ పనిచేయని కారణంగా అస్పష్టంగా నువ్వు తెలుసుకోలేని అజ్ఞానం అన్న అంధకారంలో కూరుకుపోయి ఉన్న కారణంగా ఇంకా 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 మళ్ళీ మనం ఏదో చేసేద్దాం సాధించేసుకుందాం అన్నట్టుగానే మనం పోరాటాన్ని చేస్తూనే ఉంటాము వాస్తవాన్ని గ్రహించలేని కారణంగా. అలాగే ఈ రాక్షసుడైన భీముడు కూడా పరమేశ్వరుడు మీద మళ్ళీ అలాగే యుద్ధాన్ని చేస్తున్నాడు. పునః శక్తిశ్చ నిక్షిప్త తేన శంభు పరిద్విజః శంభునా సాపి బాణీహ స్వేర్లక్ష్యధాచ కృతాధృతం. అందుకే ఓ ద్విజుల్లారా, ఆ దుష్టుడు మళ్ళీ ఆ పరమేశ్వరుడి మీద తన శక్తి ఆయుధాన్ని వినియోగించాడు. పరమేశ్వరుడు కూడా లీలలు చేస్తున్నవాడు తన బాణాలతో దాన్ని మళ్ళీ ముక్కలు ముక్కలు చేసేశాడు. పటిశ్చ తతస్తేన నిక్షిప్తో హి శివోపరి శివేన సా త్రిశూలేన తిలశ్చ కృతం క్షణాత్. అయినప్పటికి కూడా మళ్ళీ రాక్షసుడు ఏం చేశాడంటే పటిక అన్నదాన్ని మళ్ళీ ఆ పరమేశ్వరుడిగా వినియోగించాడు. దాన్ని కూడా మళ్ళీ ఖండఖండాలుగా చేసేసాడు పరమేశ్వరుడు. అంటే ఇప్పుడు ఆయుధం వేస్తేనే చేస్తున్నాడు అంటే ఉపేక్షిస్తున్నాడు కాబట్టి, ఇలా లీల చేస్తున్నాడు కాబట్టి, లేకపోతే వాడి ప్రాణాలే తీసేయచ్చు ఏమీ చెయ్యకుండానే. చిన్నవాడు తొలగించటం అన్నది కూడా మళ్ళీ క్షణమాత్రంలో చెయ్యగలిగిన వాడు. కానీ ఇక్కడ లీలగా చేస్తున్నాడు. ఎలా అయితే 10 మంది పిల్లలు ఉన్నప్పుడు ఒకడు తప్పు చేసినప్పుడు వాడిని నేను గట్టి కొట్టో తిట్టో వాడికి ఒక శిక్షణ నేను వేసినప్పుడు తతిమ 9 మంది మళ్ళీ చెయ్యటానికి భయపడతారు. అంటే ఏ ధర్మాన్ని స్థాపింప చేయటానికి అధర్మాన్ని మూలాల నుంచి తొలగించడానికి ఇటువంటి లీలలు చేస్తూ ఉంటాడు లీలా విశారదుడైన పరమాత్మ. నువ్వు మళ్ళీ భ్రష్టు పట్టకుండా ఉండటానికి పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకుంటూ దేనికి దూరంగా ఉండాలో అలా మనం దూరంగా ఉండటానికి, లేకపోతే మళ్ళీ అజ్ఞానం పూర్ణంగా ఉండటం కారణంగా మళ్ళీ అటువంటి లక్షణాలు అటువంటి గుణాలు స్వభావాలతో మళ్ళీ అటువంటి దుష్టత్వాలకే మనం కూడా వెళుతూ ఉంటాము. అందుకు ఇక్కడ ఆయుధం వేస్తున్నాడు ఖండఖండాలుగా చేస్తున్నాడు అని చెప్పటం. తతః శివగణానాం చ రాక్షసానాం పరస్పరం
యుద్ధమాసి తథా ఘోరం పశ్యతాం దుఃఖ కామహం. దీని తర్వాత శివుడు మళ్ళీ ఎలా వచ్చాడు? తన గణములతో ఉన్నాడు. ఎప్పుడూ గణములు పరమేశ్వరుడిని చుట్టుముట్టే ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ గణములకి ఆ రాక్షసుడొక్క సేనకి కూడా ఘోరమైన యుద్ధం జరిగింది. ఇవి నిజంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇంకా భయం అన్నది పెరిగిపోయేలాగా అంతా తీవ్రంగా జరుగుతుంది ఆ యుద్ధము. తతశ్చ పృథివీ సర్వా వ్యాకుల చాభవక్షణాత్ సముద్రాశ్చ తదా సర్వే చుక్షుభూః సమహీధనః. దీని తర్వాత అంటే అక్కడ ఆ భూమి అంతా కూడా అంతా ఎలా అయిపోయింది అంటే అంటే పర్వతాలతో సముద్రాలతో ఉన్నదంతా ప్రతిదీ కంపించిపోతూ ఉన్నది. దేవాశ్చ ఋషయః సర్వే బభూవుర్వికల అతి ఊచుః పరస్పరం చేతి వ్యర్థం వై పార్థితః శివః. నారదశ్చ సమాగత్య శంకరం దుఃఖదాహకం పార్థయామాస తత్రేవ సాంజలిర్ నతమస్తకః. ఇలా ఎప్పుడైతే సకల భూమి కంపించిపోతుందో సకల దేవతలు ఋషులు అందరూ కూడా భయానికి లోబడ్డారు. అందుకని ఒకళ్ళతో ఒకళ్ళు మళ్ళీ ఇప్పుడు మనం వ్యర్థంగా మళ్ళీ పరమేశ్వరుని ప్రార్థించామేమో అని అంటే ఇప్పుడు లయం అయిపోతే ఎలా ఉంటుంది? సర్వం కోల్పోతాం. అంతలాగా ప్రతిదీ కంపించిపోతూ ఉంటుంది. అందుకని వీళ్ళు అంటే ఇక్కడ పరమాత్మ సమర్థత ఎంత అంటే సర్వానికి మూలమైన వాడు. అనంతంగా ఉన్నవాడు కొద్దిగా ఏదన్నా చెయ్యాలని చూసినా సరే అది ఇంతలాగా ప్రకంపనాలతోనే ఉంటుంది. పైగా ఇన్ని ఉన్నప్పుడు కూడా ఒక నామానికి, ఒక రూపానికి, ఒక లీలకి, వైభవానికి ఉండేలాగా అంటే నీకు ఎంతైతే చూడగలవో, నువ్వు ఎంతైతే అర్థం చేసుకోగలవో అన్నట్టుగా అంత పరిమితిలోనే వస్తున్నాడు అపరిమితంగా ఉన్న పరమేశ్వరుడు. ఆ శక్తిని మొత్తం ప్రకటింపచేసి ఆ శక్తిని మొత్తం కూడా వినియోగిస్తే చూడటానికి ఇంకా ఎవడు ఏమీ మిగలడు అని అర్థం చేసుకోవాలి. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చాడు. సకల దుష్టాన్ని తొలగించటానికి అలాగే మళ్ళీ సుఖాలు కలిగించటానికి భక్తుల్ని ఉద్ధరించడానికి వచ్చిన ఆ పరమేశ్వరుడు దగ్గరికి నారదుడే వచ్చి మళ్ళీ ఇక్కడ నారదుడు ఎవరు అంటే మళ్ళీ ఆ పరమేశ్వరుడే. ఆయనకి ముందుగా వచ్చి ఆయనకి చేతులు జోడించి ఆ శిరస్సు అన్నది ఆ పరమాత్మ పాదాల దగ్గర పెడుతున్నట్టుగా ఆయన్ని మళ్ళీ ప్రార్థిస్తున్నాడు నారదుడు. నారద ఉవాచ క్షమ్యతాం క్షమ్యతం నాథ త్వయా విభ్రమకారక తృణే కశ్చాకుటారో వై హన్యతాం శీఘ్రమేవ హి. ఆ నారదుడు మళ్ళీ ఆ పరమేశ్వరుని ఇలా అంటున్నాడు, నాథ భ్రమలు తొలగించేవాడివి నువ్వు, మమ్మల్ని అందరినీ మీరే క్షమించాలి, మమ్మల్ని రక్షించాలి. అంటే ఇక్కడ నువ్వు ఇంతలాగా నీ శక్తినంతా కూడా ప్రదర్శింపచేసేస్తే ఇప్పుడు ఏమైపోవాలి మేమందరము. అందుకని వీడిని ఉపేక్షించకుండా మళ్ళీ ఇక్కడ లీలలాగా వాడు ఒకటేస్తుంటే ముక్కలు ముక్కలు చేస్తూ ఇట్లా ఎందుకు నువ్వు సమయాన్ని కావాలని లీల చేస్తూ అట్లా వ్యర్థం చేస్తున్నావు, వాడిని వెంటనే నువ్వు వధించేసేయి అని. ఇతి సంప్రార్థితః శంభుః సర్వాన్ రక్షో గణాన్ ప్రభుః హుంకారేణైవ చాస్త్రీణ భస్మ సాత్కృత వాంస్తథా. నారదుడి ద్వారా ప్రార్థింపబడిన తర్వాత దాన్ని స్వీకరించిన లీలా విశారదుడు ఆ పరమేశ్వరుడు వెంటనే ఒక హుంకారం చేశాడంతే. అంటే ఈ శబ్ద మాత్రంతో ఒక హుంకారం చేసినంత మాత్రం చేత అస్త్రాల సహితంగా సమస్త రాక్షస గణములందరూ కూడా భస్మం అయిపోయారు. హుంకారం చేసినంత మాత్రాన ఇంత జరిగినప్పుడు మరి ముందు నుంచి ఎందుకు ఉపేక్షించి అదేస్తే ముక్కలు ముక్కలు చేసి ఇదేస్తే ముక్కలు ముక్కలు చేసి ఎందుకు వదిలేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. నువ్వు సరి చేసుకోవటానికి, తప్పుని సరిదిద్దుకుని మళ్ళీ అటువంటివి చెయ్యకుండా ఉండటానికి. అంతా సమర్థత ఉండి ఉపేక్షించిన కారణంగా ఇన్ని అర్ధదిడ్డంగా మనం వ్యవహరించి మాట్లాడుతూ చేస్తూ ఇతరుల్ని బాధిస్తూ ఇన్ని చేస్తున్నా మనం అందుకు జీవించి ఉన్నాం. అదే అర్థం చేసుకోవాలి. సర్వే తే రాక్షసా దగ్ధాః శంకరేణ క్షణం ముని బభూవుస్తత్ర సర్వేషాం దేవానాం పశ్యతాం ధృతం దావనాలా గతి విహ్యార్త చావనమాదహీత్ తథా శివేన క్రుద్ధేన రాక్షసానాం బలం క్షణాత్. ఇంత కోటాన కోట్ల రాక్షస గణములు ఉన్నారే, ఒక్క హుంకార మాత్రంతో వాళ్ళ ఆయుధాల దగ్గర నుంచి వాళ్ళ శరీరాలన్నీ కూడా భస్మాలైపోయాయి. అయితే ఓ ఋషుల్లారా, ఈ ప్రకారంగా పరమేశ్వరుడు ద్వారా ఒక్క హుంకారం వచ్చిందంతే. సకల రాక్షసులు అస్త్రశస్త్రాలతో వాళ్ళందరూ ఈ దేవతలు ఋషులు అందరూ చూస్తూ ఉండగానే దహించవేయబడిపోయి భస్మరాశిలాగా అయిపోయారు.
అయితే ఇప్పుడు ఒక దావాగ్ని అన్నది ఉత్పత్తి చెందింది. ఇది ఎలా ఉంది అంటే ఆ వనాల్ని సహితం కూడా అది భస్మం చేసేలాగా. అయితే ఇక్కడ ఈ పరమేశ్వరుడు దాగా ఈ దావాగ్ని అన్నది ఉద్భవించింది గాబట్టి, ఈ రాక్షసులొక్క ఏదైతే వీళ్ళందరూ కూడా క్షణంలో వాళ్ళందరూ కూడా మరణించాడు. భస్మరాశిలాగా అయిపోయింది. ఇది అంతమంది అంతలా అవ్వటానికి ఎలా ఉందంటే అదొక పెద్ద దావాగ్నిలాగా వచ్చింది. అందుకే ఇక్కడ ఈ వనం అంతా కూడా అదే అగ్ని అన్నది వ్యాపించి ఉన్నది. భీమస్యైవాచ కిం భస్మ నాజ్ఞాతం కేనచిత్ తదా పరివారయుతో దగ్ధో నామన శ్రూయతే క్వచిత్. సాధారణంగా మనకున్న శక్తి సమర్థతకు మనం ఏమన్నా చేసామంటే అరాకొర. అది కూడా పరమాత్మ ఇచ్చిన శక్తి వల్లే మనం ఆ పని చెయ్యగలం. కానీ పరమాత్మ చేస్తే ఎలా చేస్తాడు అంటే మూలాలు కూడా నీకు ఎక్కడ కనిపించకుండా అన్నీ తొలగిచ్చేస్తాడు. అందుకే ఇక్కడ ఆ భీముడు భస్మంగా అయిపోయాడు. పైగా అక్కడ ఉన్న సేన ఆ రాక్షసు సేన అంతా కూడా భస్మం అయిపోయారు. పరివార సహితంగా సర్వుల్ని భస్మం చేసేశాడు. అంటే ఇక్కడ ఇంకెక్కడ ఆ నామం అన్నదే వినిపించకుండా రూపు మాపు అన్నట్టు కాకుండా ఇంక ఎక్కడ ఏదీ లేకుండా మొత్తాన్ని తొలగిచ్చేశాడు. తతః శివస్య కృపయా శాంతిం ప్రాప్తా మునీశ్వరాః దేవాః సర్వే చ శక్రాద్యాః స్వాస్థ్యం ప్రాపాఖిలం జగత్. దీని తర్వాత పరమేశ్వరు యొక్క కృప కారణంగా అక్కడ మునీశ్వరులు సకల దేవతలు ఇంద్ర వీళ్ళందరూ కూడా ప్రశాంతతకి లోబడి ఆ సకల జగత్తు కూడా ఆనందానికి గురయ్యింది. క్రోధజ్వాల మహేషస్య నిస్ససార వనధ్వనం రాక్షసానాం చ తద్భస్మ సర్వం వ్యాప్తం వనేకినం. ఇప్పుడు ఈ రాక్షసులు ఏంటి వీళ్ళందరూ కూడా భస్మంలా అయిపోయారు. అయితే ఈ మహేశ్వరుడు యొక్క కోపానికి ఆ అగ్నికి వీళ్ళందరూ ఎలా అయితే భస్మం అయిపోయారో ఇప్పుడు ఆ క్రోధ జ్వాలలు అన్నవి అగ్ని ఏదైతే ఉన్నదో ఆ వనమంతా వ్యాపించి ఉన్నది. అది మళ్ళీ ఒక వనం నుంచి ఇంకో వనానికి వెళ్ళిపోతూనే ఉన్నది. అయితే ఇక్కడ రాక్షసులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా అగ్ని సంపర్కంలోకి వెళ్ళిపోయి అందరూ కూడా భస్మరాశిలాగా అయిపోయారు. తతశ్చౌషధయో జాత నానా కార్యకరస్తథా రూపాంతరం తతోరుణ్ణం భవేద్వేషాంతరం తత. అయితే ఇక్కడ ఈ కార్యం అన్నది సంపన్నం అయిపోయింది. అయితే ఇక్కడ ఈ కార్యం అన్నది సంపన్నం అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ ఈ సంపూర్ణమైన భస్మంగా ఎవరైతే వీళ్ళు మారిపోయారో అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే భస్మం నుంచి ఔషధాలు వచ్చాయి అని కాదు. ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటే గడ్డి పరక బ్రహ్మాస్త్రం అవుతుంది. అనుగ్రహం లేకపోతే బ్రహ్మాస్త్రం గడ్డి పరక అవుతుంది. అంటే పరమాత్మ శక్తి ఎంత ఉంది అంటే ఎందులోంచన్నా దేన్నన్నా తీసుకురాగలడు, దేన్నన్నా ఏదన్నా చేసేయగలడు. అంత సమర్థత ఉన్నది ఆ పరమేశ్వరుడికి ఒక్కడే. అందుకే ఈయన కార్యం ఇప్పుడు భక్తుల్ని ఉద్ధరించడానికి ఆ శిష్టుల్ని రక్షించటానికి దుష్టుల్ని శిక్షించాడు. ఆ కార్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే భస్మం నుంచి ఔషధులుగా ఉత్పన్నం జరిగాయి. ఈ ఔషధాలు అన్నవి దాని ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు సాధారణమైన మనుష్య రూపంలో ఉన్న వాళ్ళకు కూడా వేరు వేరు రూపాలలో మారటానికి అంతా కూడా సమర్థత ఆ ఔషధాల ద్వారా మనకి లభించేలాగా. మళ్ళీ ఇది పరమాత్మ యొక్క కృప ద్వారా. భూత ప్రేత పిశాచాది దూరతశ్చ తతో వ్రజేత్ తన్న కార్యం జాయచ్చైవ తతో న భవతి ద్విజాః. అయితే ద్విజులరారా ఈ ఔషధి అన్నది ఎంత విశేషమైనది అంటే ఇంకా భూత ప్రేత పిశాచాలన్నిటినీ కూడా దూరం చేసేస్తుంది. ఈ జగత్తులో అది చేసేది అన్నది ఇంకా ఏ ఔషధం కూడా చెయ్యలేదు. అటువంటిది ఆ భస్మము. తేర్దేవేహ ప్రార్థితః శంభుర్మునిభిశ్చ విశేషతః స్థాతవ్యం స్వామినా అత్ర లోకానాం సుఖహేతవే. దేవతలు ఋషులు దీని తర్వాత పరమేశ్వరుని విశేష రూపంలో మళ్ళీ వీళ్ళందరూ కూడా ప్రార్థించారు. అంటే ఈ సంసారానికి సుఖాలు ఇవ్వటానికి అలాగే కష్టాలన్నీ కూడా శాశ్వతంగా నివారించటానికి. అందుకని ఇక్కడే ఆయన్ని నివాసంగా ఉండమని వీళ్ళందరూ మళ్ళీ వేడుకున్నారు. అయం వై కుత్సితో దేశ అయోధ్యా లోక దుఃఖదః భవంతం చ తథా దృష్ట్వా కళ్యాణం సంభవిష్యతి భీమశంకర నామాత్వం భవితా సర్వసాధకః ఏతల్లింగం సదా పూజ్యం సర్వాపద్ వినివారకం. ఇలా వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థించారో అలాగే నిర్బలుల మీద ఆ పరాక్రమహీనుల్లోగులకి దుఃఖాలన్నీ కూడా
తొలగించటానికి. అంటే ఇప్పుడు దాకా అందరిని పీడించి, పీడించి పెట్టాడు గాబట్టి, నీ దర్శన మాత్రం చేత అందరికీ సుఖాలు లభించేలాగా, అందరి బాధలు దూరం అయిపోయేలాగా, ఇప్పటి నుంచి భీమశంకర అన్న నామంతో ప్రసిద్ధి చెందేలాగా, అలాగే దాన్ని దర్శించుకున్న వాళ్ళకి, దాన్ని పూజించుకున్న వాళ్ళకి అన్నీ సిద్ధించేలాగా, సకల ఆపత్తుల నుంచి వాళ్ళకి శాశ్వతంగా దూరం అయిపోయేలాగా, దీన్ని ఎవరైతే ఇష్టంగా పూజించుకుంటారో అని. సూత ఉవాచ ఇత్యేవం ప్రార్థితః శంభుర్లోకానాం హితకారకః తత్రేవాస్థితవాన్ ప్రీత్యా స్వాతంత్రో భక్తవత్సలః. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకు ఇలా చెప్తున్నారు. వాళ్ళందరూ ప్రార్థించగా ఆ పరమేశ్వరుడు లోకహితార్థమై సర్వ స్వాతంత్రుడైనప్పుడు కూడా భక్తికి లొంగిపోతాడు కాబట్టి వాళ్ళ ప్రార్థనకి మన్నించి ఆ పరమేశ్వరుడు ప్రేమపూర్వకంగా అక్కడే స్థితుడైపోయాడు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 21 చాప్టర్ సంపూర్ణం.